Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. How is your thought life? How is your thought life? నీ ఆలోచన జీవితం ఎలా ఉన్నది? The text is from the Gospel according to St. Matthew, chapter 15, verse 18. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. నోట నుండి బయటకు వచ్చునవి హృదయముల నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. 19th verse. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయం నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుగుకొనగా భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. వాక్య భాగంలో గమనించినప్పుడు ప్రభువు నిజముగా శాస్త్రం పరిశీలు ఖండించినాడు. మీ శిష్యులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని రకరకాలుగా ప్రశ్నించినారు. కానీ ప్రభు అలాంటి సందర్భంలో హృదయముల నుంచినవి హృదయముల నుండి వచ్చు ప్రతిదీ కూడా నోటి నుండి బయటకు వచ్చినవి హృదయముల నుండి వచ్చును కానీ వచ్చును, అవే మనిషి అపవిత్రపరచును. నీ నోటి నుండి వచ్చేవి అది నీకు హృదయముల నుండి వస్తున్నవి. దురాలోచనలు, సహోదరమైన దుర్యోచనలు చేయకూడదని దేవుని వాక్యం శ్రమిస్తున్నది. Even though we can hide our thoughts from others, but God knows what we are thinking. 94వ కీర్తన 1వ వచనం. నేను ఆలోచిస్తున్నావు ఇతరులకు కనబడనీయకునని ఉండవచ్చు. నీ భార్యకు తెలియకుండా నీ భర్తకు తెలియకుండా ఆలోచన చేయవచ్చు. ఇతరుల మీద దురాలోచనలు చేయవచ్చు నీవు. కానీ God knows our thoughts. So we need to give careful attention to our thoughts, not only because God knows them, but also because our thoughts determine our character. దేవుడు తెలుసుకుంటాడు మాత్రమే కాకుండా అవర్ థాట్స్ డిటర్మిన్ అవర్ క్యారెక్టర్. మన తలంపులు, మన యోచనలు, మన సౌశల్యాన్ని నువ్వు ఎలాంటి వాడవో ఎలాంటి వ్యక్తి అనే విషయాన్ని బహిర్గతం చేస్తుంది. కాబట్టి వీ నీడ్ టు గివ్ కేర్ఫుల్ అటెన్షన్ టు అవర్ థాట్స్. మన తలంపులకు చాలా అత్యంతమైన ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ప్రభు చెప్పాడు. హృదయం నుండి బయటకు వస్తున్నాయి కాబట్టి every thought that sticks into the soul makes its contribution, producing the pillars in our character. హృదయం వచ్చిన ప్రతిదీ కూడా మన హృదయంలో గొప్ప పిల్లర్స్ అనేవి అవి నిర్మిస్తూ ఉంటాయి. కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ థాట్స్. ఆ ఆలోచనలో నువ్వు ఎలాంటి వ్యక్తివో, నువ్వు చేసే ఆలోచనను బట్టి నువ్వు ఎలాంటి వ్యక్తివో అనే విషయం బయటపడుతుంది. కాబట్టి ప్రభు జాగ్రత్తగా ఉన్నామన్నాడు. ఆ లిస్ట్ అవుట్ చేశాడు. అవన్నీ కూడా మనిషి అపవిత్రపరుచును అన్నమాట. యు ఆల్ డిఫైల్ యువర్ ఇన్నర్ క్యారెక్టర్, ఇన్నర్ బీయింగ్, ద ఇన్నర్ మ్యాన్. కాబట్టి we must be careful give attention to our thoughts. That is good or wrong. కాబట్టి దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభు నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా అంటున్నాడు. నువ్వు యోచించే ప్రతి యోచన, ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరబట్టి లోబర్చాలి. లేకపోతే అవి మహాదుర్గములను నీలో స్థాపిస్తాయి. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు ఇవన్నీ కూడా నీ హృదయములో బలమైన దుర్గాలు స్థాపిస్తాయి.
సాతాను చేసే పని అదే. కాబట్టి ప్యూర్ థింకింగ్ బిల్డ్స్ గాడ్లీ క్యారెక్టర్. స్వచ్ఛమైన పవిత్రమైన ఆలోచనలు నీ యొక్క దైవికమైన శౌశల్యాన్ని వృద్ధిపరుస్తాయి, బిల్డప్ చేస్తాయి. ఏమనగా ప్యూర్ థింకింగ్. ప్యూర్ థింకింగ్ బిల్డ్స్ గాడ్లీ క్యారెక్టర్. కాబట్టి నువ్వు అలాంటి పవిత్రమైన ఆలోచన కలిగి నీ సంఘం పట్ల, తోటి సహోదరుని పట్ల, సహోదరి పట్ల మంచి తలంపులను, యోగ్యమైన తలంపులను నువ్వు కలిగి ఉన్నప్పుడు అది నీ సౌశల్యాన్ని చక్కగా బిల్డప్ చేస్తుంది. అలాంటి మంచి సౌశల్యాన్ని బిల్డప్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా యొక్క ఆలోచన జీవితం ఏ రీతిగా ఉన్నదో ఒకసారి పరీక్షించుకోవడానికి సమయం ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఆమె దృష్టికి అంగీకారం ఉన్నకు సంఘానికి, సహోదరికి క్షేమాన్ని కలిగించేలా ఉండటకు సహాయం దయచేయండి. ఇతను కూలగొట్టే ఆలోచన చేయకుండా, సంఘమును కూలగొట్టే ఆలోచన చేయకుండా, వ్యక్తిగత జీవితాలను కూలగొట్టే ఆలోచన చేయకుండా ప్రభు నాయన క్షేమకర ఆలోచన చేయటం ప్రభు సహాయం దయచేసి నడిపించమని వాక్యం విన్న ప్రతి బిడ్డ ఒక తీర్మానం చేసుకొని తండ్రి వారు ఆ ప్యూర్ థింకింగ్ ఉండటకు ఆత్మసాధ్యం మెండుగా దయచేయమని యేసయ్య మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.